మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఇది సాధారణ రొట్టె కాదు, ఇది యేసు ప్రేమ గుర్తు. ఇది క్షమ గుర్తు. ఆయన బల్లలో పాల్గొందాం. ఆ క్షణంలో అతని మనసులో ఒక ఆశ మొదలవుతుంది. నా జీవితం మారాలి, నాకు శాంతి కావాలి అని అతని హృదయం కోరుకుంటుంది. అప్పుడు యేసు అతని జీవితంలోకి ప్రవేశిస్తాడు. నీవు ఒంటరిగా లేవు, నేను నీతో ఎల్లప్పుడూ ఉంటాను. పాత జీవితం, పాత తప్పులు, పాత బాధలు అన్నీ వెనకే మిగులుతున్నాయి. ముందు మాత్రం కొత్త జీవితం, కొత్త ఆశ, కొత్త శాంతి ఉంది. పద వెళ్దాం. ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరోజు మార్పు మొదలయ్యే క్షణం వస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి వెతుకుతుంటారు. సంతోషం, శాంతి, జీవితార్థం. మనం సంతోషం కోసం డబ్బు వెనుక పరిగెత్తుతాం. మనుషుల మీద ఆధారపడతాం. లోక సుఖాల్లో ఆనందం వెతుకుతాం. కానీ ఎంత చేసినా మనసులో ఖాళీ మాత్రం అలాగే ఉంటుంది. చిన్న చిన్న తప్పులు నెమ్మదిగా పెద్దవై మనల్ని బంధిస్తాయి. పాపం మనల్ని బాధ పెడుతుంది, దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది. లోకం కోసం దేవుడిని వదిలేస్తాం. అయ్యో, నేను ఒంటరినైపోయాను, ఏంటి నా ఈ జీవితం, అయ్యో అయ్యో. దేవుని దగ్గరకు వెళ్ళే మార్గం నేనే. నీ పాపాలను నేను మోస్తాను. నా కుమారుడా రా, నేను చెప్పినట్లయితే ఎల్లప్పుడూ నీతో నేను ఉంటాను. నీవెవరో అయినా ఎంత పెద్ద తప్పులు చేసినా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీ చేతిలో ఉంది. ఆశను ఎంచుకో, క్షమను ఎంచుకో, ఈ యేసును ఎంచుకో. అత్యంత గొప్ప రక్షణ.
అయ్యో, వదలండి, నా యేసును వదలండి. అయ్యో ప్రభువా, మన జీవితంలో యేసు నమ్మి ఆయన ముందుండనిచ్చినప్పుడు గందరగోళమైన జీవితం కూడా ఆశ, శాంతి, కొత్త అర్థంతో ఉండి నిండిపోతుంది.